భగవద్భక్తులందరికీ హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు. నేను మీ కిషన్ రెడ్డి స్వామి, భైరవగుట్ట శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం, స్టేషన్ గన్పూర్. గత సంవత్సరం 2025 జూన్లో వర్షాలు పడతాయని చెప్పి మనం రకరకాల మాధ్యమాల ద్వారా విన్నాం. కానీ జూలై వచ్చినా చుక్క వర్షం లేదు. ఇదంతా మనకు విదితమే. అప్పుడే కాశీకి వెళ్ళి కరోనా బారి నుంచి ఈ దేశాన్ని రక్షించిన తీరును, కాకతీయుల భక్తి ప్రసిద్ధికి ప్రతీకగా ఈ యొక్క మహాదేవుడి లీలలను చెప్తానని స్వామివారి దగ్గర విన్నవించుకొని 17 జూలై గురువారం రోజున మన హన్మకొండ ప్రెస్ క్లబ్లో స్వామివారి లీలలను తెలియజేసిన తర్వాత పుష్కలంగా వర్షాలు పడ్డాయి. రైతులు, రాజ్యం సుభిక్షంగా, సురక్షితంగా ఉంది. ఇట్టి విషయాలను తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పలు దఫాలుగా ఉత్తరములు కూడా రాయడం జరిగింది. వారిని కలిసేంత వరకు ఈ యొక్క నా కేశఖండన చేయనని స్వామివారికి విన్నవించుకోవడం, ప్రార్థించడం జరిగింది. కానీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరవలేనిది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళే కీలక పాత్ర పోషించారు. అలాంటి కార్మికులు వాళ్ళ యొక్క సమస్యలపై సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా కలిసివేసింది. హృదయం ద్రవించిపోయింది. స్వామి, నాడు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది పిల్లలు అమరులైనారు, కొంతమంది ఉద్యోగులతో సహా. మరి నేడు అలాంటి పరిస్థితి తేకు తండ్రి. యథావిధిగా వారిని కాపాడుకునే విధంగా, వారి సమస్యలు పరిష్కరించే విధంగా అనుగ్రహించు తండ్రి. మళ్ళీ తెలంగాణలో ఆత్మహత్యల తెలంగాణగా కాకుండా చూడు తండ్రి అని స్వామివారిని వేడుకొని, ఈ సమస్య పరిష్కారం కాగానే నా తలనీలాలు ఇస్తాను తండ్రి అని స్వామివారిని వేడుకున్నాను. అప్పటి నుంచి ఈరోజు హనుమాన్ జయంతి తర్వాత స్వామివారికి తలనీలాలు ఇచ్చుటకై ప్రార్థించి వారికి సమర్పిస్తున్నాను. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. మీ కిషన్ రెడ్డి స్వామి, శ్రీ 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 వైద్యనాథ స్వామి దేవాలయ సేవకులు, భైరవగుట్ట, పల్లగుట్ట రోడ్, స్టేషన్ గణపూర్, మన రాష్ట్రం, మన తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్, గోమాతా की जय, भारत माता की जय, सत्य सनातन धर्म की जय, सद्गुरुदेव भगवान की जय. नमः पार्वती पतये हर हर महादेव, शिव शंभो शंकर भगवान की जय.